దిత్వా తుఫాన్ ప్రభావంతో తమిళనాడు ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాలతో చెన్నైలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. దిత్వా తుఫాన్ పెను విధ్వంసం సృష్టిస్తుంది. చెన్నై సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు భారీగా చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తిరువల్లూరు, చెన్నై, కంచిపురం, చెంగల్పట్టు, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూర్, కారకైల్ పట్టణాలతో పాటు విల్లుపురం, కడలూరు, తంజావూరు, పుద్దుకొట్టై, రామనాథపురం, తుత్తుకుడి, తిరునెవెల్లి, కన్యాకుమారి వంటి జిల్లాలకు కూడా అలర్ట్ ఉత్తర్వులు జారీ చేశాయి. ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా పెను విధ్వంసంపై ఐ న్యూస్ తిరుపతి రిపోర్టర్ గోపినాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దిత్వా తుఫానుకి సంబంధించి ఇప్పటికే కూడా చెన్నై అతలాకుతలం అవుతుంది. తమిళనాడు దాదాపుగా 7-8 జిల్లాల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునగడం జరిగింది. స్టాలిన్ ప్రభుత్వం గత 2 రోజుల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అంటే ఏ తుఫాను వచ్చినా, మొన్న మోందా తుఫాను కావచ్చు, లేదంటే నేడు ఈ దిత్వా తుఫాను కావచ్చు, ఏ తుఫాను వచ్చినా ఫస్ట్ ఎఫెక్టెడ్ వచ్చేది చెన్నైయే. కంప్లీట్గా తమిళనాడు ప్రాంతాలు, సముద్ర తీరానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతాయి. పెద్ద ఎత్తున వరదలు రావడం జరిగింది. చాలా రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం లేకుండా కూడా పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు 3 మంత్రుల్ని దాదాపుగా 7 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు చెన్నైకి సంబంధించినటువంటి 6-7 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహాయ చర్యలు కొనసాగించాలంటూ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రభుత్వాధినేత స్టాలిన్ అధికార యంత్రాంగానికి మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. ఎట్టి పరిస్థితుల్లో సముద్రం లోపలికి వెళ్లొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగానే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ భద్రతా సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. గంటకు దిత్వా తుఫానుకు సంబంధించి గంటకు 6-7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి సముద్రం అంటే తీరం దాటే సందర్భంలో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అంటే వర్షాలు ఆల్రెడీ గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా చెన్నై కంప్లీట్గా తమిళనాడు కంప్లీట్గా 7-8 జిల్లాల్లో పడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి మాత్రం ప్రజలకు సంబంధించి నిత్యావసరాల సరుకులు పంపిణీతో పాటు ఆహార పదార్థాలు, ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా ఇళ్లలోకి వస్తూ చేరుతున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా సహాయ చర్యలు కొనసాగించాలంటూ కూడా కొనసాగిస్తూ అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. చెన్నై పరిస్థితి ఎలా ఉంటే మరి ఏపీలో ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే అంటే తమిళనాడుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి, ఇట్లా నెల్లూరు జిల్లాల్లో, ఇట్లా రాయలసీమ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఇటు వర్షాలు కురుస్తున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు చెన్నైలో ఇప్పటికే చాలా రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తిరుపతి జిల్లాలో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా అలాంటి ప్రభావం కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ దిత్వా తుఫానుకి సంబంధించి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ అంటే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికార యంత్రాంగానికి సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు సంబంధించి అంటే నిత్యావసరాల సరుకులు కావచ్చు, లేదంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకి ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం తిరుపతిలో చూస్తే ఎలాంటి ప్రభావం కొనసాగుతుంది. నిన్న మొన్న చాలా రకాలుగా ప్రజలు రోడ్లపైకి రావడానికి చాలా అవస్థలు పడ్డారు. ఇప్పుడు మన ప్రస్తుతానికి తిరుపతి మహానగరంలోని బైరాగిపట్టడి ప్రాంతంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడిప్పుడే జనజీవనం అంటే రోడ్లపైకి రావడం కానీ, లేదంటే ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళడం కానీ, లేదంటే అంటే మిగిలిన వాళ్ళు అంటే రైతులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళందరూ కూడా అంటే రోడ్లపైకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. నిన్నంతా కూడా నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా ఎక్కువగా భారీ వర్షాలు కురవడం జరిగింది. దాని రకంగా
చాలా రకాల ఇబ్బందులు పడడం జరిగింది. మరోవైపు ఇటు సైడ్ చూస్తే కాలువలు కూడా నీళ్లు వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కువగా రావడం జరిగింది. ఆ వాటర్ స్టోరేజ్కి సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తున్నట్టయితే చాలా రోజుల నుంచి కూడా అంటే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ప్రజలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్ కావచ్చు లేదంటే అధికార యంత్రాంగం కొన్ని ఆదేశాలు అంటే కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. అంటే అత్యవసరమైతే తప్ప రోడ్లలోకి రావాలనే తప్ప ఎక్కడా కూడా మనం చూస్తే ఇక్కడ వాటర్ అంతా కూడా మొత్తం కూడా నిలిచిపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఇలాంటి ప్రభావమే ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించి అంటే ఇప్పటికే అంటే తిరుపతి అవుట్స్కట్స్లో కావచ్చు ఇట్లా తిరుమలకు సంబంధించి కొండల్లో కావచ్చు ఇదంతా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి తిరుపతి శివారు ప్రాంతాల్లో ఇదంతా కూడా పెద్ద ఎత్తున వాటర్ వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించి అవసరంగా ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడానికి కూడా అంటే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇవాళ స్కూల్స్ కన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇవాళ రేపు అవసరం వస్తే రేపు కూడా వర్షపాతం నమోదు ఎక్కువగా ఉంటే కనుక రేపు కూడా అంటే సెలవులు కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు తిరుపతి జిల్లాలో గత మోందా తుఫాను కారణంగా మొత్తం సత్యవేడు నియోజకవర్గంలో రాయల్ చెరువుకు సంబంధించి కూడా కట్ట తెగి దాదాపుగా ఊర్లు కొట్టుకొని వెళ్ళవడం జరిగింది. దాని ప్రకారం చాలా రకాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భం అలాంటివి రిపీటెడ్ కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపడతా ఉంది. అంటే ఇప్పటికే అంటే చాలా ప్రాంతాల్లో అలాంటి ప్రభావం కొనసాగుతుంది కాబట్టి ఇవాళ రేపు ఈ ఎఫెక్ట్ 2 రోజుల పాటు కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ వాటర్ అంతా కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక అంటే ఎందుకంటే ఆల్రెడీ గతంలో భారీ వర్షాల కారణంగా చాలా రకాలుగా ఇబ్బందులు ఉండేటివి. అలాంటిది రిపీటెడ్ కాకుండా వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. కానీ భారీ వర్షాల కారణంగా వాటర్ స్టోరేజ్ ఎక్కువగా కాలువల్లోకి వచ్చి చేరిపోయిన కారణంగా ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అంటే ఎందుకంటే గతంలో వర్షాల కారణంగా అంటే ఈ పనులు చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ భారీ వర్షాల కారణంగా ఈ పనులన్నీ కూడా ఆగిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఈ వర్షం తగ్గుముఖం అయితే పడితే తప్ప ఎందుకంటే తిరుపతి నగరంలో అత్యంత రద్దీ ఉన్నటువంటి ప్రాంతం బైరాగిపేటకి సంబంధించి ఈ ప్రాంతంలో గత 2 నెలల నుంచి కూడా ఈ కాలువ పనులు నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఒకసారిగా నిర్మాణాలు జరుగుతున్న తరుణంలో ఒకసారిగా ఈ భారీ వర్షాలు రావడం దాని తర్వాత ఈ పనులన్నీ కూడా ఆగిపోయినట్లు తెలుస్తూ ఉంది. అందువల్లనే ప్రజలకు సంబంధించి అంటే అన్ని రకాలుగాను అంటే ప్రజలకు సంబంధించి స్థానిక ప్రజలు కావచ్చు అదేవిధంగానే అంటే బయట ప్రాంతాల్లో పల్లెలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పల్లెలు ఉన్నటువంటి అక్కడ రైతులకు సంబంధించి కావచ్చు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఈ భారీ వర్షాలకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులే పడుతున్నారు. రైతులకు సంబంధించి కూడా పంటలు అంటే ఎందుకు తిరుపతి జిల్లా కావచ్చు లేదంటే ఇట్లా చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వరి పంటలు కావచ్చు అదేవిధంగానే జొన్న ఇలాంటి బొప్పాయి ఇలాంటి ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా తీవ్రంగా నష్టం చేకూరడం జరిగింది. ఈ వర్షం ఈ పొద్దు రేపు తగ్గుముఖం పడితే తప్ప అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగింది అదేవిధంగానే పంట పొలాల వద్ద రైతులకు సంబంధించి ఏ విధంగా నష్టం జరిగింది వాళ్ళకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద మాత్రం గతంలో మోందా తుఫాన్ ఎంత బీభత్సం సృష్టించిందో అదే స్థాయిలోనే తిత్వా తుఫాన్కి సంబంధించి కూడా అంతే నష్టం మిగిల్చిందని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఇవాళ రేపు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నటువంటి సహాయ చర్యలు ప్రజలకు ఏ విధంగా అంటే ఉంటాయో అదేవిధంగానే నష్టం ఏ విధంగా అంచనా వేస్తారో ప్రాణ నష్టం మాత్రం జరగకుండా మాత్రం అధికార యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ 2 రోజులు మాత్రం భారీ వర్షాలు కొనసాగుతాయి. శివారు ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల రోడ్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం జరిగింది. అక్కడ కూడా వెళ్దాం మనం. అక్కడ ఏ విధంగా రోడ్లు ఆ విధంగానే ఏ విధంగా దెబ్బతిన్నాయి అదేవిధంగానే అక్కడ స్థానిక ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ తుఫాన్ల కారణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిత్వా తుఫానుకి సంబంధించి ఇప్పటికే కూడా చెన్నై అతలాకుతలమవుతుంది. పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నైలో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కూడా అంటే మొత్తం దాదాపుగా ఒక 10-12 జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై ప్రభుత్వం అప్రమత్తం అవడం జరిగింది. అలాంటి ప్రభావం మనకు కూడా ఏపీలో కూడా ఉంది. ఏపీలో చెన్నై కానుకున్నటువంటి అంటే నెల్లూరు కావచ్చు ఇట్లా తిరుపతి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ వర్షాలు గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నాయి. ప్రస్తుతానికి మనం తిరుపతి పట్టణంలో ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక
ఒకసారి మనం చూడొచ్చు. అంటే నిన్న ఇవాళ నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా జనజీవనం పూర్తిగా కూడా నిలిచిపోవడం జరిగింది. చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా ప్రభుత్వ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సోమవారం ఇవాళ పూర్తి స్థాయిలో కూడా స్కూల్స్ అన్నిటి కూడా అన్ని స్కూల్స్ కాలేజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సెలవులు ప్రకటించారు. ఒకవైపు అంటే కంటిన్యూగా గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నట్టు అతి భారీ వర్షాల కారణంగా ఇవాళ కాస్త తగ్గుముఖం పడుతుంది అని అంటున్నారు. బట్ కాస్త తెరపొదిలిన కారణంగానే ఈ రకంగా ఒక్కొక్కరే ఇప్పుడే జనాలంతా కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్న వాతావరణంలో కూడా మనం చూడొచ్చు. ఒకవైపు మన వీడియో జర్నలిస్ట్ రాజేష్ కూడా తిరుమల కొండలకు సంబంధించి మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మేఘాలన్నీ కూడా కమ్ముకోవడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో ఆల్రెడీ మోందా తుఫాను కారణంగా అంటే ఉన్నటువంటి తిరుమలకు సంబంధించిన జలాశయాలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించడం జరిగింది. ఆ సందర్భంగా మాల్వాడి గుండం ఉప్పొంగి ప్రవహించింది. అదేవిధంగానే తిరుమల ఘాట్ రోడ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ కొండ చీరలన్నీ కూడా విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు కింద పడ్డాయి. వాటన్నిటిని కూడా టీటీడీ గతంలో కూడా తొలగించడం జరిగింది. కానీ తాజాగా మరో సంబంధించినటువంటి ఈ తిత్వా తుఫానుకి సంబంధించి కూడా చిన్న చిన్న బండరాలు ఇవన్నీ కూడా తిరుమల ఘాట్ రోడ్లో పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా సహాయ చర్యలు కొనసాగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే తిరుమలకు సంబంధించి ఇప్పటికే సాధారణ స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2 రోజుల నుంచి కూడా తిరుమలకు సంబంధించి భక్తుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు చాలా ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు వస్తూ కూడా చేరుతూ వస్తుంది. అదే స్థాయిలోనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాటిని అన్నింటినీ కూడా బయటకు పంపించే ప్రయత్నం చేయడం. మరోవైపు భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా సరే ఈ బండరాలు కానీ ఇవన్నీ కూడా ఇరిగిపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఎప్పటికప్పుడు కూడా అంటే తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులతో పాటు టీటీడీ సిబ్బంది అదేవిధంగా ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు జేసీపీల సహాయంతో తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ తిత్వా తుఫానుకి సంబంధించి మాత్రం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధానంగా అధికార యంత్రాంగం చెబుతుంది. అంటే విపత్తుల నిర్వహణ శాఖ కావచ్చు, అదేవిధంగానే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మరోవైపు టీటీడీని కూడా అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందువల్లనే స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. మోందా తుఫాను కారణంగా ఏ విధంగా నష్టం జరిగిందో, ఎందుకంటే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలో దాదాపుగా 100 ఎకరాల్లో ఉన్నటువంటి భారీ చెరువు, రాయల చెరువు కట్ట తెగిన కారణంగా ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఎన్నో రకాల ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా కూడా కోలుకునే పరిస్థితి. మరి ఈ తిత్వా తుఫానుకి సంబంధించి కూడా చాలా రకాల నష్టం మిగులుస్తుంది అన్నట్టు కూడా అధికారులు అంటే ప్రాణ నష్టం లేకుండా చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఆస్తి నష్టం కూడా భారీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వరదలు ఉప్పొంగి ప్రవహించే సందర్భంలో ఇప్పటికే పంట పొలాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వరి కావచ్చు, మొక్కజొన్న ఇట్లాంటివి, టమాటాలు ఇవన్నీ కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మదనపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఆ ప్రభావం, ఈ వర్షం ప్రభావం కారణంగా చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. సో మొత్తం మీద మాత్రం ఈ 2 రోజులు కురిసినటువంటి అతి భారీ వర్షాలు, ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలకు మాత్రం తీవ్రంగా ఇబ్బందులనే గురి చేసిందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద చెన్నై నుంచి అదేవిధంగానే చెన్నైలో ఇప్పటికే కూడా చాలా ప్రాంతాలు నీట ముడిగిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఆ జిల్లాలు అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి మన ఏపీలో కూడా ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి నెల్లూరుతో పాటు ఇట్లా తిరుపతి, ఇట్లా కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి నష్టం జరిగింది. అదే స్థాయిలోనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నష్టం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయ చర్యలు అనేది కొనసాగుతాయి. దానికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు గత 2 రోజుల నుంచి కూడా అంటే హోంమంత్రి అనిత గారు కావచ్చు, ఎందుకంటే ఆమె విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కాబట్టి ఆమె ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకి, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఏ మండలాల నుంచి కూడా ఎంతపాటు రెయిన్ఫాల్ అంటే కురుస్తుంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు వరదలు అంటే ఫ్లడ్స్ అనేది ఎక్కువగా విపరీతంగా కొన్ని ప్రాంతాల నుంచి వస్తాయి. ఎందుకంటే తిరుపతి సమీపంలో కూడా స్వర్ణముఖి నది కూడా ఎప్పటికప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఆ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ప్రభుత్వం
అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఈ వరదలు, వంకలు అదేవిధంగా ఉప్పొంగి ప్రవహిస్తాయి కాబట్టి చెరువులకు సంబంధించి కూడా అంటే గట్లు పడితే ఉన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా అధికారులని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద మోందా తుఫాను ఎంత నష్టం మిగిల్చిందో దానికి మించినటువంటి నష్టమే ఈ తిత్వా తుఫాను కూడా మిగిల్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా అధికార యంత్రాంగం అయితే అంచనా వేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కూడా ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తిరుపతి పట్టణంలో ఇప్పటివరకు మనం చూసాం చాలా ప్రాంతాలు నీట మునిగా అదే స్థాయిలోనే ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం. అయితే తిరుపతి శివారు ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇక్కడ వేదాంతపురం వద్ద భారీ వర్షాల కారణంగా ఏ విధంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లపైన వాహనాలు వెళ్ళడానికి చాలా అవస్థలు పడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు బాగుపడడం లేదు. చాలా రకాలుగా ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగానే అధికారులు ఇదే దారిలో వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ రోడ్లకు సంబంధించి కావచ్చు ఎక్కడా కూడా వీటిని బాగు చేసిన పరిస్థితి లేదు అని అంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున అంటే చెప్తున్నారు. అయితే మనం చూస్తే వాహనాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఆటో వస్తుంది, ఎంతెంత గుంతలు ఉన్నాయి రోడ్లు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి ఎన్నో రకాల చర్యలు గతంలో తీసుకోవడం జరిగింది. రోడ్లన్నీ బాగు చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాము, రోడ్లన్నీ బాగు చేస్తాము, అదంటే పల్లెల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా తిరుపతికి సంబంధించి మహానగరం ఇది. మహానగరం శివారు ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్ల దుస్థితి ఉందో మనం చూడొచ్చు. మొత్తం కూడా చాలామంది స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టూ వీలర్స్ కానీ అదేవిధంగానే ఆటోల నుంచి వచ్చే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. సో మొత్తం మీద ఇక్కడ ఒకసారి ఇదంతా కూడా చూడొచ్చు మనం. టూ వీలర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒకవైపు వర్షం కురుస్తుంది, ఆ వర్షంలోనే వస్తూ ఉంటే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నా చూడొచ్చు. టూ వీలర్స్ మొత్తం చక్రాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. కానీ ఆ బురదలోనే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ కూడా లోపలికి వస్తున్నారు. దాని తర్వాత ఆటోలు కూడా వస్తున్నాయి. అంటే తరచూ అంటే భారీ వర్షాలు వస్తే చాలు తిరుపతి శివారు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. రోడ్లు సక్రంగా లేవు, కనీసం డ్రైనేజీ వ్యవస్థ సక్రంగా లేదు. అదేవిధంగానే స్థానిక ప్రజలు వర్షాలు వచ్చింది అంటే కన్నా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మోందా తుఫాను సందర్భంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఈ రోడ్డులోనే ఇలాంటి రోడ్డులోనే పడడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ భారీ వర్షాలు వస్తున్న కారణంగా కురుస్తున్నటువంటి కారణంగా ఏ విధంగా అంటే టూ వీలర్స్ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి మనం చూడొచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షం చూడొచ్చు. విజువల్స్ అంటే పూర్తిగా కూడా ఇద్దరు కూర్చొని ఉన్నారు టూ వీలర్లో. కంప్లీట్గా అంటే నడి రోడ్లో ఏ విధంగా టూ వీలర్ ఉందో మనం చూడొచ్చు. మొత్తం కూడా కంప్లీట్గా కూడా మొత్తం కూడా ఆగిపోవడం జరిగింది. లగేజీ పెట్టుకున్నారు, వెనకైనా పెద్దవారిని కూర్చొని పెట్టుకున్నారు. ఒక్కొక్క వాహనాన్ని తోసుకునేటటువంటి పరిస్థితి, తోసుకొని కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇది తరచుగా ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగానే ఈ రకంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో భారీ వర్షాలు కురిశాయి, ఈసారి కూడా భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా చెప్తారనే దానిపైన మనము వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఆటో కూడా కనీసం మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ కూడా వెళ్తున్నారు. ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఏం చెప్తారు, ఏంటండి ఎందుకు ఇంత దుస్థితి ఉంది ఇక్కడ రోడ్లకు సంబంధించి? అండి ఈ రోడ్డు పరిస్థితి ఏంట్రా అంటే గత కొన్ని సంవత్సరాలుగా, ఈ ఒక్క సంవత్సరం అనే కాదు, గత కొన్ని సంవత్సరములుగా మేము రిక్విజేషన్లు ఇచ్చినాము, అందరికీ వినతి పత్రాలు అన్నీ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం శాంక్షన్ కూడా అయింది, ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. మేము మళ్ళీ రీఓపెన్ కూడా చేసాం కలెక్టర్ ఇది స్పందన దాంట్లో గ్రీవెన్స్ల్లో అన్నీ పెట్టడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించి మాకు అది అప్రూవల్ తేవడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఇక్కడ ఇది తనపల్లి రోడ్డు అండి, తనపల్లి దగ్గర నుండి బాయమ్మ తోటకు వెళ్ళే దారి దుస్థితి మీరు కలరా చూస్తున్నారు కదా. పొద్దున్న లేచి రోడ్లోకి రావాలంటే భయపడే పరిస్థితి. స్కూల్ పిల్లలండి, ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఆరోగ్యం పరిస్థితి బాగాలేని వాళ్ళు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది.
చూస్తున్నారు కదా, ఒకటిన్నర అడుగు నుండి 2 అడుగుల లోతు వెళ్తా ఉంటే ఎవరైనా నడిచే వాళ్ళకు కూడా కనీసమైన సౌకర్యం అయితే రోడ్డు కల్పించడం లేదు. మేము పంచాయతీ ఆఫీసుల సెక్రటరీలకు కానివ్వండి, ప్రభుత్వ సిబ్బంది అందరికీ విన్నవించుకోవడం జరిగింది. మా వాళ్ళు అందరూ చూడండి, ఎవరు ఎందుకు ఇంత ఇదిగా వర్షం అసలు మోటార్ అంతా ఆగిపోయింది, ఏంటి పరిస్థితి? గత 2 సంవత్సరాలుగా ఇదే దుస్థితి, 2-3 ఏళ్ళుగా ఇదే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం స్పందించడం లేదు, అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. శాంక్షన్ ఆర్డర్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుంది, కానీ వర్క్ చేయడం లేదు. దీని మీద చేత కన్నేసి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ప్రజల జీవితాలతో ఆడడం ఎంతవరకు సమంజసం? ఇది దారుణం, ఇది గర్హనీయం, క్షమార్హం కానిది. ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దయచేసి ఈ తనపల్లి రోడ్ నుంచి బాయమ్మ తోట వరకు ఉండే రోడ్డుని ప్రభుత్వం తక్షణం స్పందించి దీని వర్క్ ఆర్డర్ చేస్తారా? మేము కలెక్టర్ దగ్గర మేము ధర్నా కూర్చోవాలన్నా ప్రభుత్వం తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏంటి అంటే మామూలుగా కూడా ఈ విధంగా ఉందండి. మేము ఈ ప్రాంత ప్రజలు అందరూ కలిసి సంవత్సరానికి 1-2 సార్లు రెడీ చేసుకుంటాం వెళ్ళడానికి. సొంత ఖర్చుతో పెట్టుకొని మేము ఇవన్నీ రెడీ చేసుకుంటాం. ఈ విషయం అందరికీ తెలుసు, ప్రాంతం వాళ్ళకి. కానీ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, ఈ రోడ్డు పరిస్థితికి వస్తే మేము తన్నపల్లి పంచాయతీ వాళ్ళకి చెప్తాం, అవిలాల పంచాయతీ, వేదాంతపురం పంచాయతీ అధికారులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తేల్చుకోవాలి కూడా. ఇది ఒక్కటి, ఈ రోడ్డు ఏ పంచాయతీకి వస్తుందో మాకు తెలియాలి. ఎందుకంటే ఎవరిని అడిగినా, ఇప్పుడు తనపల్లి పంచాయతీని అడిగినాం అనుకోండి, అవిలాలకు వస్తుంది వేదాంతపురం అంటారు, వేదాంతపురం వాళ్ళు అడిగితే ఇది తనపల్లి పంచాయతీ కదా అంటారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము సొంతంగా వేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇది ఒక్కటి మీడియా పరంగా మీరు కొంచెం సాయం చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. స్థానికులు సార్, ఏంటి ఎందుకు ఇంత పెద్ద అసలుకి వెహికల్స్ కూడా కింద పడిపోతున్నాయి? ఇందాక 2-వీలర్ కూడా ఆమె పాపము పెద్ద ఆమె కింద పడిపోయే పరిస్థితి ఏంటి? నైట్ రావాలన్నా ఇబ్బంది వస్తుంది, డే టైం కానీ వర్షం లేకపోయినా ఇబ్బంది పరిస్థితి. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ సెలక్షన్ చేసినటువంటి సమ్ 1000 హౌసెస్ ఇందిరమ్మ ఇళ్ళు, అది మన టిడ్కో ఇళ్ళు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంచిగా రోడ్డు వేశారు. ఆయన పోయారు, లాస్ట్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ కామెంట్ చేయట్లే, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు గవర్నమెంట్ కావచ్చు. ప్రజెంట్ అయినా సరే ఆయన సెలక్షన్ చేసి ఆయన ఓపెన్ చేసిన హౌసెస్కి ఇప్పుడైనా సరే మా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే పెద్ద ఆయన కావచ్చు, కాస్త కేర్ తీసుకునేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పోతే స్కూల్ పిల్లలు దాదాపు 100-150 నెంబర్స్. నేనైతే ప్రతిరోజు షాప్కి వెళ్తుంటాను, బ్యాగ్స్ కింద వేసుకుంటారు. లేడీస్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఈవెన్ మేము చెప్పేది కాకుండా మీరు ప్రత్యక్షంగా చూస్తారు, మీకు కూడా కాస్త ఎలా ఉందనేది, మీరు రావడానికి ఎలా అగసాటు పడ్డారో మాకైతే తెలియట్లేదు. అంటే అలా ఉంది పరిస్థితి. దయచేసి మీ ద్వారా అయినా సరే మాకు గవర్నమెంట్ కాస్త స్పందించి, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే పంచాయతీ ఆఫీసర్స్ కావచ్చు, పంచాయతీరాజ్ ఇంజనీర్ గారు కావచ్చు, ఒకసారి కేర్ తీసుకుని చేస్తే మేము చాలా సంతోషపడతాం. సార్ చెప్పండి, ఏంటి ఇది? మాది తిరుపతి జిల్లా వేదాంతపురం పంచాయతీ అండి, బాయమ్మ తోట. ఇక్కడ రోడ్డు దుస్థితి చాలా దారుణంగా ఉంది పరిస్థితి మాది. స్కూల్ పిల్లలైనా మామూలుగా మేమైనా నడిచిపోవడానికి దారి అసలు చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని, ఈ రోడ్డు ఇట్లుందే, ఈ చుట్టుపక్కల కూడా ఈ విధంగానే ఉన్నాయి సార్ పరిస్థితులు? మెయిన్ ఈ రోడ్డు అండి, మిగతా రోడ్లు పర్వాలేదు. మెయిన్ మా బాయమ్మ తోట రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డుని కొంచెం బాగు చేయాలని మేము చంద్రబాబు నాయుడు గారిని, పులివర్తి నాని గారిని కోరుతున్నాను. అసలు వెహికల్స్ అయితే పడిపోతున్నారు అన్నమాట. ఇక్కడ 1 అడుగు 1.5 అడుగు గుంతలు పడి ఉన్నాయి అన్నమాట, చాలా దారుణంగా ఉంది. మా సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. చెప్పండి అన్న, ఏంటి మీరు చెప్పండి, ఎట్లా ఈ రోడ్లు ఎట్లా ఉంది సార్? ఇది 3 సంవత్సరాలు ఇంకా ఇట్లా అవుతుంది సార్. వర్షం పడిందంటే ఇట్లా నిలిచిపడుస్తుంది నీళ్లు, ఎండిపోయిందంటే గుంతలు ఉంటుంది, గుంతలో దిగి ఎక్కల్లా, గుంతలో ఎక్కి దిగాల. చాలా కష్టంగా ఉంది మాకు పారాడాలంటే. నేను ఇక్కడ వ్యాపారం చేసేవాడిని. ఒక నిమిషం ఉండన్నా అన్న, ఉండండి. ఆటో తోలుతున్నారు, ఏంటి మరి రోడ్డు ఎట్లా ఉంది? ఎట్లా మీరు ఈ రూట్ లో ట్రాక్టర్లు ఎక్కువ తిరుగుతాయి. ఈ వర్షాలు పడినప్పుడు అంతా ఇది రోడ్డు ఇబ్బందిగానే ఉంటుంది బాగా. మరి ఇంత రోడ్డులో ఆటో వెళ్తుందండి, ఇట్లే ఇబ్బంది పడుతూ వెళ్ళాలి.
ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఏదో మొన్న వేసినారు కాబట్టి అట్టుంది, ఇంకా ఎక్కువ అవుతాయి గుంతలు ఇవి. ఇంకా ఎక్కువగా ఉంది, ఎక్కువ బాధపడతాము. ఎప్పుడు ఇంతే ఉంటుందమ్మా ఇక్కడ? మేము ఇప్పుడు 8 ఏళ్ళు 9 సంవత్సరము ఇట్లే ఉంది. వచ్చిన స్టార్టింగ్ లో బాగుండింది, మళ్ళీ ట్రాక్టర్లు ఎక్కువైపోయింది. పక్కన రావాల వయసాన వాళ్ళు. మేము ఈ రోడ్లు వర్షం పడితే ఇదే లేకపోతున్నాయి సార్. మాకు అక్కడ నీళ్లు నిలిచిపోయినాయి. ఆ నీళ్లు పోయేదానికి మాకు రోడ్లు కావాలి. ఆ నీళ్లు ఇంట్లో మునిగిపోతాయి. ఆల్రెడీ మా కైలు మునిగిపోయినాయి రూమ్లు. మాకు ఈ నీళ్లు పోయేదానికి ఇది కావాలి. మేము పేదవాళ్ళం సార్. మాకు ఈ రోడ్లు ఇట్లా గలీజ్గా ఉండదు. మీరు హెల్ప్ చేస్తే మాకు కొంచెం ఇది అవుతుంది సార్. మాకు ఎప్పుడు ఇట్టే ఉంటాయి సార్. ఎప్పుడు ఇంత వాన పడితే ఈ రోడ్లలో పోలేము. ఎక్కడో అక్కడే ఉంటాము. చిన్నపిల్లలు ఎత్తుకొని వాన పడినా ఇదే బాబా. చిన్న వాన పడితే కూడా ఇదే. మేము అసలు బండిలో కూర్చొని బస్సు అయిన వాళ్ళు కూర్చొని కూడా పోలేము, పడిపోతాం. ఎన్నోసార్లు అటు పడి కూడా ఉన్నాం. ఎప్పుడు ఇబ్బంది అదే సార్, ఎప్పుడు ఇదే పరిస్థితి సార్. ఇప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా ఇలాగే ఉంది. ఇప్పుడు వేస్తాం, మళ్ళీ వేస్తాం, వస్తారు, సర్వేలు చేస్తారు, పోతారు. ఇప్పటి వరకు వేయనే లేదు. ఇలా వాన వచ్చినప్పుడు ఇంకా గుంతలు అయిపోద్ది. ఆరిందంటే ఇంకా జాస్తి అయిపోద్ది, బురద అయిపోద్ది కదా ఆరినప్పుడు. ఆ బురదలో పోవాలంటే ఇంకా జారిపోతుండే బండ్లు అవంతా. అందువల్ల కొంచెం మీరు అందరూ ఇచ్చేసి మాకు న్యాయం చేయండి సార్. దేవసేన. వర్షం వస్తేనే ఎట్లుంటుంది? ఎప్పుడు ఈ విధంగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఈ విధంగానే ఉంటుంది సార్. బండి అయితే మొన్న అయితే వాల్ పడిపోయింది సార్, ఆటో. ఇప్పుడు ఈ విధంగానే ఉంది. నడిచిపోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది చెప్పేసి ఎప్పుడో ఆటో పోతాయి సార్, ఇట పడిపోతుంది. మేము వయసాన వాళ్ళు పోతాం వస్తాము. ఇలా ఒక సమయం అక్కడ దిగుతాము, నడిచి వస్తాము, ఇది చేస్తాము. ఈడ ఉండి ఆటో వస్తాము, ఇలా ఆడ నడిచి వస్తాము. ముసలి వాళ్ళు కాదు, 60 వయసు అవుతుంది, పడిపోతాము, ఇది అవుతాము. మీరు కేఎస్ నీల పాములు అవి వస్తా ఉంటాయి కదా సార్. ఇటు సైడ్ ఎక్కడ ఒక్క లైట్ కూడా లేదు సార్. రాత్రి వచ్చి కావాలంటే ఒక్కసారి చూడండి, ఒక్క లైట్ కూడా ఎలగదు సార్. ఇక్కడ చాలా చీకటి. ఈ దారిని 6 పైన ఇటు పోవాలంటే ఇబ్బందిగా ఉంది. మేము బయట పోయా పనులు చేసుకుని వచ్చేవాళ్ళము. ఇంకా ఆడ నుంచి ఇటు పోవాలన్నా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. ఒకసారి కొండశిల పాము కూడా వచ్చింది సార్. సో మొత్తం మీద ఇక్కడ స్థానికులు, ఎందుకంటే భారీ వర్షాల కారణంగా చాలా మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, మహిళలు కావచ్చు, అదే స్థానికులు, వీళ్ళందరూ కూడా మాకు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, మాకున్నటువంటి సమస్య ఈ రోడ్డును వర్షాలు వస్తే చాలు, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము. అసలు చిన్నపిల్లలు కావచ్చు, అంటే పెద్దవాళ్ళు ఆటోలో వెళ్ళే సందర్భంలో కూడా చాలా రకాలుగా అవస్థలు పడి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల్లో పడిపోతున్నారు. దాదాపుగా 1-1.5 అడుగుల లోతు ఉంది. వాటరు స్టోరేజ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెంటనే కూడా కింద పడిపోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం తిరుపతి శివారు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల కారణంగా మరింత ప్రజలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే తిరుపతి కలెక్టర్ గారు కావచ్చు, లేదంటే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి వెంటనే మాకు శాశ్వత పరిష్కారం చేయాలనేది చెప్తున్నారు. గతంలో మోందా తుఫాను, ఇప్పుడు తాజాగా దిత్వా తుఫానుకు సంబంధించి మరింతగా ఈ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద మోందా తుఫాన్ ఎంత భారీ విధ్వంసం సృష్టించిందో అదే స్థాయిలోనే దిత్వా తుఫానుకు సంబంధించి కూడా అలాంటి విధ్వంసం సృష్టిస్తుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసాం. చాలా ప్రాంతాల్లో అంటే చెన్నైతో ఒకవైపు చెన్నైలో ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు కావచ్చు, మరోవైపు తిరుపతి మహానగరంలో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలు, ఈ వర్షం కారణంగా ఇబ్బందులు కావచ్చు, మరోవైపు తిరుపతి శివారు ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షాల కారణంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం ఎప్పటికప్పుడు ఐన్యూస్ ద్వారా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేసాం. అదే స్థాయిలోనే వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ అంటే సమస్యలు తీర్చే విధంగా కూడా అధికార యంత్రాంగానికి కూడా మనము తెలియజేసే ప్రయత్నం చేశాం. చూద్దాం మరి ఇంకా ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐన్యూస్, తిరుపతి నుంచి.